సబ్స్క్రైబ్ మాత్రమే సరిపోదండి. నేను పెట్టిన ప్రతి వీడియో అప్డేట్ మీకు అందాలంటే ఈ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. హలో ఫోక్స్, హౌ టు ఎర్న్ మనీ ఈ కీవర్డ్ మీద మనకి ఆన్లైన్లో హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్, థౌజండ్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వీడియోస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ ఈ 8లో కూడా ప్రాపర్గా మనం ఆన్లైన్లో జెన్యూన్ వేగా మనీ ఎర్న్ చేయడం ఎలాగో కొన్ని మాత్రమే ఉన్నాయి. సో మనకి ఆన్లైన్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇంత ఇస్తాము, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇంత ఇస్తాము, అండ్ సమ్ పీపుల్ లైక్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి మీకు ఇంత వస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్కి అంత వస్తుంది. ఇలాంటి మెథడ్స్ మనకి చాలానే ఉన్నాయి. కానీ ఈ వీడియోలో నేను అటువంటి డిస్కషన్స్ అనేవి ఏమీ చేయను. సో మనం ఆన్లైన్లో మల్టిపుల్ వేస్ ద్వారా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు కష్టపడితే మాత్రం. సో మనం కష్టపడకుండా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేద్దామంటే ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇంత వస్తాయి అనే ప్రాసెస్ మీరు ఫాలో అవుతే కనుక మీరు డెఫినెట్గా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి సరిపడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. నేను దానికి గ్యారంటీ అయితే ఇస్తాను. కానీ మీరు జెన్యూన్ మెథడ్లో ఆన్లైన్లో మీరు లైఫ్ టైం మీరు ఎర్న్ చేద్దామంటే మాత్రం ఈ వీడియో మీకు ఖచ్చితంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో నేను మీకు ముందే చెప్తున్నాను, ఈ వెబ్సైట్స్ ఏవి కూడా రిఫరల్ చేయండి, లేకపోతే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోండి మీకు ఇంత వస్తుంది అని కానీ, లేకపోతే గేమ్స్ ఆడుతూ ఇంత సంపాదించండి. లైక్ గేమ్స్ ఆడి సంపాదించే ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ వీడియో అంతా డిఫరెంట్ టాపిక్ అనమాట. సో ఎంపీఎల్ ఆడండి, లేకపోతే సమ్ యాప్స్ ఉన్నాయి కదా, అట్లాంటి ఏ మెథడ్ కాదు. సో నేను మీకు జెన్యూన్ వేలో లైఫ్ టైం మీకు బాగా యూస్ఫుల్ అయ్యే 10 వెబ్సైట్స్ని మీకు చూపిస్తాను. ఈ 10 వెబ్సైట్స్ కూడా మీకు జెన్యూన్ వేలో బాగా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్స్ యూజ్ చేసి చాలామంది థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ని ఈజీగా సంపాదిస్తున్నారు ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్ కూడా. మీకు కనుక స్కిల్స్ ఉండి నేను సంపాదిస్తాను అండ్ నేను కష్టపడతాను అనుకుంటే మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. లేదు నాకు ఇలా ఇన్స్టాల్ చేస్తే అలా మనీ అనేది నా పాకెట్లోకి రావాలంటే మాత్రం ఈ వీడియోని ఇక్కడే స్టాప్ చేసేయండి. కష్టపడకుండా మాత్రం ఏది అయితే నిరంతరం ఉండదు. సో నేను కష్టపడి మనీ ఎర్న్ చేసుకోవాలి ఆన్లైన్లో అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఈ వీడియోలో నేను మీకు టోటల్గా 10 మెథడ్స్ని చెప్తాను. లాస్ట్ 3 వచ్చేసరికి నా ఫేవరెట్ అండ్ నేను మనీ ఎర్న్ చేస్తున్న ప్రాసెస్. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ పేజ్ ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. సో నేను మీకు ఇందాక చెప్పిన విధంగా ఏ యాప్ గురించి కానీ, లేకపోతే ఏ ప్రాసెస్ గురించి లైక్ ఎంపీఎల్ కానీ ఇటువంటి యాప్స్ గురించి ఏమీ మీతో డిస్కస్ చేయను. అండ్ రిఫరల్ ప్రాసెస్ అయితే మాత్రం నేను అసలు ఈ వీడియోలో అసలు డిస్కస్సే చేయను. సో మీరు కనుక ఆన్లైన్లో జెన్యూన్ వేగా సంపాదించాలంటే కొన్ని స్కిల్స్ అండ్ క్వాలిటీస్ అయితే మీలో ఉండాలి. భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. కానీ ఈ చిన్న చిన్న క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం మీరు చక్కగా ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో దీనికోసం మనకి ఖచ్చితంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఉండాలి. సో ఫస్ట్ది వచ్చేసరికి కాన్ఫిడెన్స్ అండ్ పేషెన్స్. మీరు కనుక వెబ్సైట్లోకి రిజిస్టర్ అవ్వగానే నా పాకెట్లోకి మనీ వచ్చేయాలి, లేకపోతే నా బ్యాంక్ అకౌంట్లోకి వితిన్ సెకండ్స్లో మనీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మాత్రం అసలు జరగని విషయం. ఈ ప్రాసెస్లో మాత్రం మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి కొంచెం కష్టపడతానంటే మాత్రం, మీరు పేషెన్స్గా ఉంటానంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో బాగా యూజ్ అవుతాయి. సో అంతేకాకుండా మీకు ఒక ల్యాప్టాప్ కానీ లేకపోతే ఒక కంప్యూటర్ కానీ మీకు అవైలబిలిటీలో ఉండాలి. సో దెన్ మీరు ఈ ప్రాసెస్ని ఈజీగా చేయొచ్చు. మీకు మొబైల్ ఉన్నా పర్వాలేదు, కానీ ల్యాప్టాప్ కానీ లేదా కంప్యూటర్ ఉంటే మాత్రం మీరు చాలా ఈజీగా దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీగా కూడా ఉంటుంది. అండ్ సెకండ్ది వచ్చేసరికి ఇంటర్నెట్. మీకు ఈ వెబ్సైట్స్ నుంచి మనీ ఎర్న్ చేస్తున్నారంటున్నారు కాబట్టి ఇంటర్నెట్ అందరి దగ్గర ప్రస్తుతం అవైలబిలిటీలో ఉంది. అండ్ లాస్ట్ది వచ్చేసరికి ఈ వెబ్సైట్లో క్లయింట్స్తో కొంచెం ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మీకు దానికి సంబంధించిన కొంచెం బేసిక్ ఇంగ్లీష్ ఉంటే మాత్రం సరిపోతుంది. సో మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మీకు కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి. స్కిల్స్ లైక్ వెబ్ డిజైనింగ్, లేకపోతే ఆర్టికల్ రైటింగ్. వెయిట్ ఏంటి చిన్న చిన్న స్కిల్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? మరేం పర్వాలేదు. ఈ వీడియోని కొంచెం కంప్లీట్గా చూస్తే మీకు బేసిక్ ఇంగ్లీష్తో అండ్ బేసిక్ నాలెడ్జ్తో కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ సింపుల్గా ఈ వీడియోని ప్రశాంతంగా కంప్లీట్గా చూడండి. సో మనకి ఫ్రీలాన్సింగ్ మెథడ్లో మనకి కొన్ని వెబ్సైట్స్ ఏవైతే అవైలబిలిటీలో ఉన్నాయి, లైక్ upwork.com, freelancing.com అండ్ fiverr.com. ఇలాంటి వెబ్సైట్స్ నుంచి మీకు కనుక బేసిక్ ఇంగ్లీష్ వచ్చి లైక్ మీరు ఆర్టికల్స్ రాయడం కానీ, లేకపోతే వెబ్ డిజైనింగ్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ మాత్రం మీకు వచ్చినట్లయితే ఈ వెబ్సైట్స్లో మీరు రిజిస్టర్ అయ్యి ఆ వెబ్సైట్స్ నుంచి క్లయింట్స్ని సంపాదించుకొని దాని నుంచి మీరు
చక్కగా హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో మనకి మల్టిపుల్ జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి. లైక్ టైపింగ్, డేటా ఎంట్రీ, వెబ్ డిజైనింగ్, కాపీ పేస్ట్ జాబ్స్ అండ్ ఆర్టికల్స్ రైటింగ్. ఇలాంటి జాబ్స్ ఎన్నో మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మనకి డీసెంట్ అమౌంట్ ఆఫ్ మనీని పే చేస్తారు. సో మీరు అనుకోవచ్చు, వెంటనే మనకి వర్క్ ఎలా ఇస్తారు, మనల్ని నమ్మి ఇంత అమౌంట్ అనేది మన మీద ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారని మీకు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. సో మీరు ఈ వెబ్సైట్లోకి రిజిస్టర్ అవ్వగానే మీ స్కిల్స్ని అండ్ మీ క్వాలిఫికేషన్స్ అన్నిటినీ దీంట్లో రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సో క్లయింట్స్ మీకు బిడ్ అనేది వేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక వీడియో అనేది ఎడిట్ చేసి పెట్టాలి అని క్లయింట్స్ మనకి బిడ్ అనేది వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, అది $10 బిడ్ అనేది వేస్తే కనుక మనం దానికన్నా కొంచెం తక్కువ బిడ్ అనేది వేయాలి. ఫర్ సపోజ్ $8 కానీ $7 కానీ మనం బిడ్ వేస్తే ఆ బిడ్ మనకి ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో వన్స్ వాళ్ళు మనకి వర్క్ అనేది అసైన్ చేసిన తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ వెబ్సైట్స్లో అఫీషియల్గా జరుగుతాయి. సో మీరు వర్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు రావేమో అని ఏమీ ఆలోచించిన అవసరం లేదు. మీడియేటర్గా ఈ వెబ్సైట్స్ మనకి ఎంతో హెల్ప్ చేస్తాయి. సో వర్క్ మనం కంప్లీట్గా ఫినిష్ చేస్తే అటు నుంచి మనకి ఈజీగా మనీ అనేది వస్తాయి. సో మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి స్కిల్ షేర్. సెల్ యువర్ ఓన్ నాలెడ్జ్ ఆర్ ఓన్ కోర్స్. మీకు కనుక ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటువంటి సాఫ్ట్వేర్కి సంబంధించిన ఏమన్నా వచ్చినా, లేకపోతే మీకు మ్యాథ్స్ కానీ లేకపోతే సైన్స్ కానీ బాగా ఇంట్రెస్ట్ ఉండి దాని మీద కంటిన్యూస్గా ఒక వీడియోస్ చేసి ఆ వీడియోస్ అన్నిటినీ కూడా ఈ కోర్స్ లాగా ఈ వెబ్సైట్లోకి అమ్మితే వాళ్ళ నుంచి ప్రతిసారి ఈ కోర్స్ని ఎవరైతే పర్చేస్ చేస్తారో ఎవ్రీ ఎండ్ కూడా మనకి మనీ అనేది ఈ వెబ్సైట్ వాళ్ళు పే చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, నాకు ప్రీమియర్ ప్రో బాగా వచ్చి ఈ ప్రీమియర్ ప్రో ట్యుటోరియల్స్ అన్నిటినీ కూడా నేను ఒక సిరీస్గా చేసి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఈ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన వెంటనే కొంతమంది చెక్ చేస్తారు. సో వన్స్ మీకు కనుక ఆ చెక్ చేసిన కోర్స్ మీకు నచ్చినట్లయితే ఒక $10 పెట్టి కొంటే మాత్రం సమ్ అమౌంట్ ఆఫ్ మనీ skillshare.com తీసుకొని మిగతా రిమైనింగ్ అమౌంట్ అంతా మనకిస్తుంది. సో ఇలాగ మనకి చాలా, మీకు ఏమైనా మ్యాథ్స్ వచ్చినా కానీ సైన్స్ వచ్చినా కానీ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అన్నిటిని కూడా మీరు ఒక వీడియో ట్యుటోరియల్స్గా చేసి ఆ కోర్సెస్ని మీరు ఈ వెబ్సైట్లో అమ్మచ్చు. సో మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి 99design.com. ఈ వెబ్సైట్లో మీకు కనుక లోగోస్ డిజైనింగ్ చేయడం వచ్చినా, లేకపోతే వెబ్సైట్స్ మీకు డిజైన్ చేయడం వచ్చినా, బుక్ కవర్స్ డిజైనింగ్ చేయడం వచ్చినా, ఆర్ట్స్ కానీ లేబుల్స్ కానీ ఇట్లాంటి పేపర్ వర్క్స్ కానీ లేకపోతే ఆర్ట్స్ వర్క్స్ కానీ మీకు ఏమైనా వచ్చినట్లయితే ఈ అన్నిటినీ కూడా మీరు దీంట్లో సేల్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి చాలా చిన్న లోగో డిజైనింగ్ చేయడం కానీ, లేకపోతే వెబ్సైట్స్ని డిజైనింగ్ చేయడం కానీ, ఆర్టికల్స్ని అండ్ పేపర్ వర్క్స్ని డిజైనింగ్ చేస్తే దీని ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చిన్న లోగోస్ని డిజైన్ చేసుకొని ఈజీగా మీరు ఒక లోగోకి $5 వరకు ఈజీగా సంపాదించవచ్చు. లోగో డిజైనింగ్ పెద్ద ఎక్కువ టైం అనేది పట్టదు. సో 1 డే మీకు కూర్చుంటే కనుక $5 మీరు ఈజీగా సంపాదించవచ్చు. సో నెక్స్ట్ మెథడ్లో మీకు కనుక ఒక DSLR కానీ, లేకపోతే మీరు ఒక చిన్న ఫొటోస్ని తీసి లైక్ నేచర్ ఫొటోస్, బర్డ్స్ ఫొటోస్ ఇలాంటి మంచి క్వాలిటీ ఫొటోస్ని తీసి మీరు అప్లోడ్ చేస్తే కనుక మీకు ప్రతిసారి ఎవరైతే క్లయింట్స్ డౌన్లోడ్ చేసుకుంటారో ప్రతిసారి కూడా సమ్ సార్ట్ ఆఫ్ అమౌంట్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న దానికి ఈజీగా రిటర్న్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు కనుక ఒక DSLR ఉన్నా, లేకపోతే మీ దగ్గర ఒక మంచి ఫోన్ ఉన్నా కూడా మీరు కొన్ని ఫొటోస్ తీసుకొని ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఆ ఫొటోస్ని అప్లోడ్ చేయండి. వన్స్ మీరు అప్లోడ్ చేసిన ఫొటోస్ కనుక క్లయింట్స్ చూసి ఆ క్లయింట్స్కి కనుక మీ ఫోటో అనేది డౌన్లోడ్ చేసుకున్న ప్రతిసారి కూడా వాళ్ళు కొంత అమౌంట్ని మీకు అనేది పే చేస్తారు మీ ఫోటోకి. సో ఎంతమంది అయితే మీ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకుంటారో సో దానికి రేట్ విధంగా వెబ్సైట్ మీకు పే చేస్తుంది. కానీ ఈ ఫొటోస్ అనేవి కూడా మీరు మంచి క్వాలిటీలో ఇవ్వాలి. మీరు కనుక ఒక మంచి క్వాలిటీలో ఇవ్వకపోయినట్లయితే మీకు క్లయింట్స్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో క్లయింట్స్ మీకు స్టార్స్ కూడా ఇస్తారు మీ ఫొటోస్కి. సో మీరు తీసుకున్న ఫొటోస్ కనుక మీరు సెల్ చేసి మనీ కనుక ఎర్న్ చేసుకుందామంటే మీకు కొన్ని వెబ్సైట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. లైక్ shutterstock.com, gettyimage.com, photoli.com ఇలాంటి వెబ్సైట్స్ అనేవి మీకు అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతిదాని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో నెక్స్ట్ వెబ్సైట్ టీచర్స్, లెక్చరర్స్ అండ్ ప్రొఫెసర్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు ఒక సబ్జెక్ట్లో కనుక మంచి ప్రొఫెషనల్ అయి ఉంటే మీరు ఆ ప్రొఫెషనల్ వేని ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి కొంతమంది క్లాసెస్ చెప్పి మీరు మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఈ వెబ్సైట్స్ వచ్చేసరికి వదంతు ఇలాంటివి ఎన్నో మనకి అవైలబిలిటీలో ఉన్నాయి.
సో మీరు కనుక దీంట్లో రిజిస్టర్ అయ్యి మీ పోర్ట్ఫోలియోని కనుక ఇంపోర్ట్ చేస్తే క్లయింట్స్ కానీ స్టూడెంట్స్ మీ దగ్గరకు వచ్చి ఆన్లైన్లో క్లాసెస్ తీసుకొని మీరు చెప్పిన క్లాసెస్కి మీరు ఈజీగా మనీ అనేది వాళ్ళు పే చేస్తారు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి మీరు కనుక హ్యాండ్ క్రాఫ్ట్స్ చేయడంలో ఎక్స్పర్ట్ అయితే కనుక మీరు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ని అమెజాన్లో సెల్ చేయొచ్చు. ఎస్, వెబ్సైట్స్ లైక్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మీరు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ని ఈజీగా సెల్ చేయొచ్చు. దీనికోసం మీరు seller.amazon.com ఈ వెబ్సైట్లోకి విజిట్ అయ్యి మీరు కనుక రిజిస్టర్ అయితే కనుక మీరు చేసిన ప్రొడక్ట్స్ని మీరు అమెజాన్ నుంచి సేల్ చేయొచ్చు. సో ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మీ అమౌంట్ని మీరే డైరెక్ట్గా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ దానికి కూడా ఒక రేట్ అనేది మీరే ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. సో బయర్కి మీ ప్రోడక్ట్ కనుక నచ్చినట్లయితే డైరెక్ట్గా మీ నుంచే అమెజాన్ ద్వారా మీ ప్రొడక్ట్స్ని కొనుక్కుంటారు. సో అమెజాన్ సెల్లర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ మెథడ్ కూడా అమెజాన్ నుంచే. మీకు కనుక రైటింగ్ స్కిల్స్ ఉండి మీరు మంచి బుక్స్ కనుక రాసినట్లయితే, లేకపోతే కోర్సెస్ కనుక మీరు బుక్స్ రూపంలో రాసి మీరు దాన్ని సేల్ చేయాలనుకుంటే అమెజాన్ కిండల్ బాగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మీరు రాసిన కోర్సెస్ని కానీ లేకపోతే బుక్స్ని కానీ మీరు ఆన్లైన్లో సేల్ చేయొచ్చు అమెజాన్ ద్వారా. అమెజాన్ కిండల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రాసిన బుక్స్ని ఆర్టికల్స్ని ఒకసారి కనుక దాంట్లో అప్లోడ్ చేస్తే అమెజాన్ వాళ్ళు ఒకసారి వెరిఫై చేసిన తర్వాత మీ బుక్స్కి అప్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్స్ అనేవి ఇస్తారు. సో అమెజాన్ కిండల్ ద్వారా మీరు రాసిన కోర్సెస్ని అండ్ బుక్స్ని బయర్స్కి మీరు ఈజీగా అమెజాన్ కిండల్ ద్వారా సేల్ చేయొచ్చు. సో ఈ 7 మెథడ్స్లో కూడా మీరు కష్టపడితే ఖచ్చితంగా ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ మనీని మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి లాస్ట్ ఇంకా 3 వెబ్సైట్స్ అంటే 3 మెథడ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో లాస్ట్ 3 మెథడ్స్ అనేవి కూడా చాలా పాపులర్ అండ్ ఈజీగా మీరు కష్టపడితే కనుక చక్కగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి గూగుల్ యాడ్సెన్స్. మీకు కనుక ఆర్టికల్స్ రాయడంలో బాగా అలవాటు ఉండి అండ్ మీరు ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే కనుక మీరు googleblogger.comలోకి వెళ్ళి మీరు చక్కగా ఎన్ని కావాలంటే అన్ని ఆర్టికల్స్ రాయొచ్చు. సో ఆర్టికల్స్ అనేవి మెంబర్స్ ఎంతమంది అయితే ఎక్కువ విజిట్ చేస్తారో గూగుల్ యాడ్సెన్స్ నుంచి మీకు పర్మిషన్ అనేది వస్తున్నట్లయితే కనుక గూగుల్ యాడ్సెన్స్ నుంచి మీకు ఆర్టికల్స్ మీద యాడ్స్ అనేవి డిస్ప్లే చేస్తారు. ఎంతమంది అయితే విజిటర్స్ మీ ఆర్టికల్స్ మీద ల్యాండ్ అవుతారో దాన్ని బట్టి గూగుల్ యాడ్స్ మీకు మనీ అనేది పే చేస్తుంది. సో మనకి నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ సపోజ్ మీరు అమెజాన్ అఫిలియేట్లో కనుక మీరు రిజిస్టర్ అవుతారు కనుక ఫర్ సపోజ్ మీ ఫ్రెండ్ కానీ లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్ కొలీగ్ కనుక ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు. ఫర్ సపోజ్ దాని కాస్ట్ వచ్చేసరికి 60,000 ఆర్ 50,000 ఉంది. మీరు కనుక అమెజాన్ అఫిలియేట్లోకి వెళ్ళి ఒక లింక్ని జనరేట్ చేసి ఆ లింక్ని తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి షేర్ చేసి ఆ లింక్ ద్వారా ఆ ప్రోడక్ట్ని కొనమంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ని బట్టి కొంత అమౌంట్ షేర్ అనేది మీకు వస్తుంది. ఫర్ సపోజ్ ఆ ప్రోడక్ట్ ప్రైస్ కనుక లేకపోతే ఆ డివైస్ కానీ గ్యాడ్జెట్ ప్రైస్ కనుక ఒక 50,000 అయితే దాన్ని బట్టి మీకు ఒక 2% కానీ లేకపోతే 3% కానీ షేర్ అయితే అమెజాన్ అఫిలియేట్ వాళ్ళు మీకైతే ఇస్తారు. సో మనకి లాస్ట్ మెథడ్ వచ్చేసరికి యూట్యూబ్. మీకు కనుక ఒక దాని మీద మంచి నాలెడ్జ్ ఉంది, అందరినీ ఎడ్యుకేట్ చేద్దామని కానీ లేకపోతే అందరినీ ఎంటర్టైన్ చేద్దామన్నా కానీ మీకు యూట్యూబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ పెట్టగానే మనీ అనేది డైరెక్ట్గా రావు. సో మనీ అనేది ఎర్న్ చేసుకోవడానికి యూట్యూబ్లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఇస్తున్నా లేకపోతే ఎడ్యుకేట్ చేస్తున్నా మీకు వీడియోకి సంబంధించిన వ్యూస్ అనేవి పెరుగుతూ వస్తాయి. సో వ్యూస్ పెరిగే కొద్దీ మీ వీడియోస్ మీద యాడ్స్ అనేవి ఎక్కువ డిస్ప్లే అవుతాయి. సో యాడ్స్ ద్వారా మీకు గూగుల్ వాళ్ళు మనీ అయితే పే చేస్తారు. సో ఈ 10 మెథడ్స్ కూడా జెన్యూన్గా ఆన్లైన్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ 10 మెథడ్స్ కాకుండా వేరే ఏమన్నా ఆప్షన్ ఉంటే నాకు షేర్ చేయండి, నేను కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు ఎడ్యుకేట్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో చెప్పిన ఏ మెథడ్కి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి డీటెయిల్ వీడియో అన్నా చేస్తాను, లేకపోతే మీకు అర్థమయ్యే విధంగా డీటెయిల్గా అన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.